హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం భారతదేశ చరిత్రలో భాగంగా ఆర్య లేదా వేద నాగరికత గురించి చర్చించుకుందాం. ముందుగా విద్ అనే సంస్కృత పదం నుండి వేదం ఉద్భవించడం జరిగిందనమాట. విద్ అంటే తెలుసుకోవడం అనే అర్థం. విద్కి వేదానికి తేడా ఉంది, చూడండి ఇక్కడ. విద్ అంటే తెలుసుకోవడం అనే అర్థం, వేదం అంటే తెలియజేసేది అనే అర్థం. అంటే విద్ అంటే తెలుసుకోవడము, వేదం అంటే తెలియజేసేది. అంటే మనం తెలుసుకోవడం వేరా, తెలియజేసేది వేరు. ఓకేనా? వేదం అనగా జ్ఞానం. ఓకే, వేదం అంటే జ్ఞానం, ఇది ఇంపార్టెంట్. ఈ విద్దు తెలుసుకోవడం, వేదం తెలియజేసేది దానికన్నా వేదం అంటే ఏంటి, జ్ఞానం, ఇది ఇంపార్టెంట్. ఓకే, సంస్కృత భాషలో వేదాలను సంకలనం చేసిన వారు మాత్రం ఆర్యులు. ఆర్యవేదం తొలిసారిగా ప్రస్తావించబడిన వేదం వచ్చేసి ఋగ్వేదం. భారత్లో మొదటిసారిగా సంస్కృత భాషలో మాట్లాడిన వారు ఆర్యులు. ఆర్య నాగరికత యుగం ఇనుప యుగం, లేదా దీన్నే అయోయుగం అంటాం. ఎందుకంటే ఆర్య నాగరికతలో వచ్చేసి మొదటగా తొలి వేద నాగరికతలో అనగా ఋగ్వేద నాగరికతలో వచ్చేసి రాగిని ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. దాని తర్వాత కాలంలో ఇనుమును ఎక్కువగా ఉపయోగించారు. కాబట్టి వచ్చేసి మొత్తం మీద ఆర్య నాగరికత యుగం వచ్చేసి ఇనుప యుగంగా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఇండో యూరోపియన్ భాషలపై తులనాత్మక పరిశీలన కొనసాగించిన చరిత్రకారులు వచ్చేసి మ్యాక్స్ ముల్లర్ అండ్ విలియం జోన్స్. ఓకే, నెక్స్ట్, ఆర్య అనే పదము ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినదని పేర్కొన్న ప్రసిద్ధ జర్మన్ సంస్కృత పండితుడు వచ్చేసి మ్యాక్స్ ముల్లర్. అంటే ఆర్య అనే పదము ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందిందని చెప్పిండనమాట. ఎవరు? జర్మన్ శాస్త్రవేత్త అయినటువంటి మ్యాక్స్ ముల్లర్ అనే శాస్త్రవేత్త. ఓకే, మ్యాక్స్ ముల్లర్ వేదాలను ఆంగ్లంలోకి అనువదించాడు. ఈ మ్యాక్స్ ముల్లర్ అతను వేదాలను ఆంగ్లంలోకి అనువదించడం జరిగింది. నోట్, ఇక్కడ చూడండి, మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ముల్లర్ అనే పేరు జర్మనీ శాస్త్రవేత్తలకు ఎక్కువగా వస్తుందన్నమాట. అంటే ముల్లర్ వచ్చిందంటే మనం దేశం ఒకవేళ అడిగినట్లయితే మనం జర్మనీ అని గుర్తుంచుకోవాలి. ఎక్కువ మొత్తంలో జర్మనీ అని రావడం జరుగుతుంది. అంటే ఏదైనా ముల్లర్ అనే పేరు వచ్చిందంటే ఆయన జర్మనీ దేశానికి చెందినవాడని మనం అర్థం చేసుకోవాలి. 90% జర్మనీ నుంచి ఉండొచ్చు, మిగతా 10% చెప్పలేము. ఎందుకంటే కొందరు దేశాలు మారుస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ పౌరసత్వం వేరే దేశానికి చెందినప్పుడు కూడా ఒక 10% కోటాలో వాళ్ళు ఉండొచ్చు. నెక్స్ట్, ఆర్యుల తొలి నివాసం ఆర్కిటిక్ తీరమని ప్రతిపాదించిన వారు బాలగంగాధర్ తిలక్. ఈయన ఆర్కిటిక్ హోమ్ ఇన్ ది వేదాస్ అనే గ్రంథంలో ఈయన ప్రతిపాదించడం జరిగింది. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పిన వాటిలో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, టిబెట్ ఆర్యుల జన్మస్థానం అది పేర్కొన్నది దయానంద సరస్వతి. ఈయన యొక్క బుక్ యొక్క పేరు వచ్చేసి టిబెట్ ఒరిజిన్ థియరీ. ఓకే, ఈ టిబెట్ ఒరిజిన్ థియరీలో ఈయన టిబెట్ ఆర్యుల జన్మస్థానం అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఆర్యుల జన్మస్థానము మధ్య ఆసియా అని వాదించిన చరిత్రకారులు వచ్చేసి రోడ్స్, లారెన్ అండ్ మ్యాక్స్ ముల్లర్. ఇది ఇంపార్టెంట్. ఈ మూడు థియరీలలో ఈ మధ్య ఆసియా సిద్ధాంతం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇది భారతీయ చరిత్రలో ఎక్కువగా అంగీకరించిన సిద్ధాంతం. అంటే ఎక్కువ మంది దీన్ని అంగీకరించడం జరిగింది కాబట్టి సాధారణంగా ఇదే ఎక్కువ వాదనలో ఉంది ఈ సిద్ధాంతం. ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మధ్య ఆసియాని మనం ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అంటే ఎక్కువగా ఆదరణ పొందిన సిద్ధాంతం ఏది అని అడిగినప్పుడు మనం మధ్య ఆసియా ఆప్షన్గా పెట్టవచ్చు. నెక్స్ట్, ఆర్యులు భారతదేశంలో ప్రవేశం చేసిన కాలం వచ్చేసి క్రీస్తు పూర్వం 1800 నుంచి 1500. అప్పుడప్పుడు 1500 ఏరియా కూడా అడుగుతాడు. అట్లా అడిగినప్పుడు కూడా మనం ఆన్సర్ పెట్టచ్చు. ఈ విధంగా అడిగినప్పుడు క్రీస్తు పూర్వం 1800 నుంచి 1500 అని మనం ఆన్సర్ చేయొచ్చు. ఆర్యులకు తెలిసి సింధు ప్రజలకు తెలియని లోహం వచ్చేసి ఇనుము అన్నమాట. అంటే సింధు ప్రజలకు తెలియని లోహం వచ్చేసి ఇనుము, ఆర్యులకు ఇనుము గురించి తెలుసు. ఓకే, వేద సాహిత్యం చూద్దాం. వేద సాహిత్యం 2 రకాలు. ఒకటి శృతి సాహిత్యం, దీనిని శృతి వాజ్మయం లేదా వేదములు అని అంటాం. ఉదాహరణకు చూసినట్లయితే
ఈ శృతి సాహిత్యంలో వచ్చేసి వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యాలు, ఉపనిషత్తులు వస్తాయి. నెక్స్ట్ రెండోది స్మృతి సాహిత్యం. శృతి వేరు, స్మృతి వేరు. ఓకే, ఈ స్మృతి సాహిత్యం రెండోది వచ్చేసి స్మృతి సాహిత్యంలో స్మృతి వాజ్మేయం అని దీన్ని అంటాం. స్మృతి సాహిత్యాన్ని స్మృతి వాజ్మేయం అని కూడా అంటాం. వీటిని వేదాంగములు కూడా అని అంటాం. ఉదాహరణకు వేదాంగాలు, దర్శనాలు, ఉపవేదాలు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వేదాలు మనం చూసినట్లయితే ఈ వేదాలు అనేటివి ఎందులో వస్తున్నాయనంటే శృతి సాహిత్యంలో భాగంగా వేదాలు అనేటివి ఉన్నాయి. ఆ వేదాలు వచ్చేసి 4. ఈ 4 వేదాలలో ఋగ్వేదం మొదటిది, రెండవది యజుర్వేదం, మూడవది సామవేదం, 4వది అథర్వణ వేదం. ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి చూడండి, ఈ వేదాలు అనేటివి ఇంపార్టెంటు. వీటి పేర్లు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు వివరించడం జరుగుతుంది. చూడండి, మొదటి 3 వేదాలను కలిపి త్రయి అనేవారు. ఇవి 6లకు చెందినవి అన్నమాట. మొదటి 3 అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. ఓకే, నెక్స్ట్ 4వ ఏదైతే అథర్వణ వేదం ఏదైతే ఉందో అనార్యుల గ్రంథంగా చెప్పారు. వేదాలను శృతులు అంటారు. ఓకే, నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇక్కడ పైన చెప్పాను కదా, వేదాలను శృతులు అంటారు. అంటే శృతి సాహిత్యంలో భాగమే వేదాలు, కాబట్టి వేదాలను శృతులు అంటారు. అంటే ఇప్పుడు మనకు పాయింట్ ఇక్కడ రిపీట్ అయింది. నేను మీకు గత వీడియోలో చెప్పినట్లుగా నేను ఎక్కువ శాతం పాయింట్స్ని రిపీట్ కానియ్యా అని చెప్పాను. అయినా ఈ ఒక పాయింట్ రిపీట్ కావడం జరిగింది. అంటే మనకు పాయింట్ రిపీట్ అయితే ఏమవుతుందనంటే కంపారిజన్ అనేది మైండ్లో రావడం జరుగుతుంది. అంటే అది ఇది ఒకటేనా కాదా అనే డౌట్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ని ఎగ్జామినర్ ఏ విధంగా అయినా అడగచ్చు, ఎన్ని విధాలైనా అడగచ్చు. సో దానికి మనము MCQs ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు ఈజీగా ఉంటుంది. అంటే మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ వేదాలను ఏమంటారు అని అడిగాను అనుకోండి, శృతులు అంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జాంపుల్ శృతి సాహిత్యంలో భాగము వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యాలు, ఉపనిషత్తులు. అందులో మనకి ఇక్కడ ఒక పాయింట్ అడిగిండు, రాయడం జరిగింది. వేదాలను శృతులు అంటారు, ఈ విధంగా అనమాట. నెక్స్ట్ వచ్చేసి శృతి అనగా వినసొంపుగా ఉండడం, కానీ అవి అర్థం కావన్నమాట. ఓకే, శృతి వినసొంపుగా ఉంటాయి కానీ అవి అర్థం కావు, వినడానికి బాగుంటాయి శృతి. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఋగ్వేదం గురించి చూసినట్లయితే ఇది ప్రపంచ సాహిత్యం నందు మొదటి పుస్తకం. ఓకే, ప్రపంచంలో ప్రాచీన సాహిత్యం వచ్చేసి ఋగ్వేదం ఒకటే, ఎట్లయినా అడగచ్చు. వేదాలలో తొలి వేదం ఋగ్వేదం, ఇలా కూడా అడగచ్చు. ఋగ్వేదం రచన కాలం వచ్చేసి క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000. మీకు పైన చెప్పినట్లు ఆర్యులు భారతదేశంలో ప్రవేశించిన కాలం 1800 నుంచి 1500 సంవత్సరము. అది వేరు, ఇది వేరు. అది ప్రవేశించిన తర్వాత ఈ ఋగ్వేద రచనా కాలం అనేది జరిగింది. కాబట్టి క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 సంవత్సరం ఋగ్వేదం యొక్క రచనా కాలం. ఇది ప్రపంచంలో గ్రంథస్థం చేయబడిన మొట్టమొదటి గ్రంథం. ఇక్కడ పైన కూడా సేమ్ ఉంది. అంటే ఇది ప్రపంచ సాహిత్యం నందు మొదటి పుస్తకమైన, ప్రపంచంలో ప్రాచీన సాహిత్యం అన్నా, వేదాలలో తొలి వేదం అన్నా, ప్రపంచంలోనే గ్రంథస్థం చేయబడిన మొట్టమొదటి గ్రంథం అన్నా, ప్రపంచంలోనే అతి ప్రాచీన పుస్తకం అన్నా ఒకటే. ఓకే, కన్ఫ్యూజ్ కానవసరం లేదు. నెక్స్ట్ ఈ వేదాలలో మంత్రాలను పఠించేవారిని హోత్రి అంటాం. ఈ వేద రచనలలో పాల్గొన్నవారు వచ్చేసి విశ్వామిత్ర, ఘటస్మద, వామనదేవ, వశిష్ఠ, అత్రి, భరద్వాజ. సో మనకి ఈ పాయింట్స్లో ఇంపార్టెంట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్. ఇది స్టార్టింగ్లో ఋగ్వేదం, తర్వాత ఇది ప్రపంచ సాహిత్యంలో మొదటి పుస్తకం. ఇవన్నీ మనకి ఇంపార్టెంటు. ఇది ఒక పాయింట్ మాత్రం చాలా ఇంపార్టెంటు. పైన చెప్పింది ఇది ప్రపంచ సాహిత్యం నందు మొదటి పుస్తకం, ప్రపంచంలో ప్రాచీన సాహిత్యం, ప్రపంచంలో గ్రంథస్థం చేయడం మొట్టమొదటి గ్రంథం, ప్రపంచంలో అతి ప్రాచీన పుస్తకం. సాహిత్యం అన్నా పుస్తకం అన్నా ఒకటే. ఓకే, నెక్స్ట్ ఋగ్వేదం పురుష సూక్తిని గురించి తెలుపుతుంది. ఇది చాలా ఇంపార్టెంటు, ప్రీవియస్ క్వశ్చన్స్లో అడగడం జరిగింది. ఋగ్వేదంలోని మొత్తం సూక్తులు, ఓకే, కొన్ని పుస్తకాలలో శ్లోకాలను ఉంది. శ్లోకాలు అనేది రాంగ్ అనమాట, సూక్తులు అనేది కరెక్టు. సో ఋగ్వేదంలోని మొత్తం సూక్తులు వచ్చేసి 128, 117 మొదటివి ప్లస్ 11 తర్వాత చేర్చబడినవి. ఇంపార్టెంట్ కాదు,
జస్ట్ ఒక 28 గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఋగ్వేదంలోని అధ్యయనాలను మండలాలు అంటారు. ఋగ్వేదంలోని మొత్తం మండలం వచ్చేసి 10. 3వ మండలంలో గాయత్రి మంత్రం పేర్కొనబడింది. దీన్ని సూర్యదేవత సావిత్రిదేవికి సంబంధించింది. అంత అవసరం లేదు కానీ జస్ట్ అట్లా గుర్తుంచుకుంటే బెటర్. 3వ మండలంలో గాయత్రి మంత్రం గురించి అడిగే స్కోప్ ఉండొచ్చు కాబట్టి నేను ఇక్కడ పాయింట్ రాయడం జరిగింది. దశరథ యుద్ధం గురించి ప్రస్తావించిన మండలం వచ్చేసి 7వ మండలం. విశ్వం ఆవిర్భావాన్ని తెలియజేస్తున్న ఋగ్వేద మండలం 10వ మండలం. ఫ్యూచర్లో అడగచ్చు, రాసిన ప్రీవియస్ బిట్ ఏం కాదు కానీ జస్ట్ అట్లా. ఓకే, ఇంపార్టెంటే బట్ ప్రీవియస్ బిట్లో ఎక్కువ శాతం రాలేదు. ఋగ్వేదంలో ఈ కింది పదాలు ఈ విధంగా ప్రస్తావించబడ్డాయి. వచ్చేసి ఓం అనేది 1028 అంటే 1028 సార్లు. అశ్వ అనేది 315 సార్లు. జన అనేది 2075 సార్లు. గోవు అనేది 176 సార్లు. విష్ 171 సార్లు. బ్రాహ్మణ 140 సార్లు. క్షత్రియ అనే పదం 9 సార్లు. వైశ్యులు అనే పదం 3 సార్లు. శూద్రులు అనేది ఒకసారి మనకి ప్రస్తావించబడ్డాయి. నెక్స్ట్ వచ్చేసి ఋగ్వేదం లోహాలు. ఈ ఋగ్వేదంలో బంగారంని హిరణ్యం అని అనేవారు. ఇనుముని అంటే నల్లని రాగిని లేదా నల్లని కంచుని వచ్చేసి కృష్ణ అయాస్ లేదా శ్యామ. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు, ఇనుము బ్లాక్ ఉంటుంది కాబట్టి కృష్ణుడు కూడా నల్లగా ఉంటాడు కాబట్టి దాన్ని మనం కృష్ణ అయాస్ అని, శ్యామ్ అంటే కృష్ణుని యొక్క పేరు కాబట్టి మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. శ్యామ్ అంటే కృష్ణుని పేరే. కృష్ణ అయాస్ అంటే బ్లాక్కి అంటే నలుపుకు నానార్థంగా చెప్పొచ్చు. కృష్ణ అయాస్, కృష్ణుడు బ్లాక్గా ఉంటాడు కాబట్టి కృష్ణ అయాస్. శ్యామ్ అన్న కృష్ణుడే. ఓకే, అయాస్ అంటే రాగి. ఓకే, ఇక్కడ కృష్ణ అయాస్ అంటే రాగి, కృష్ణ అంటే నలుపు రాగిని, నల్లని రాగి, నల్లని కంచు. ఈ విధంగా ఇక్కడ ఋగ్వేదంలో ఈ లోహాలను ఈ విధంగా పేర్కొనడం జరిగింది. వేదకాల ప్రజలు మొదట వాడిన ఖనిజం వచ్చేసి రాగి. ఇంతకుముందు మీకు చెప్పాను స్టార్టింగ్లోనే. తర్వాత మలివేద కాలంలో మాత్రం ఇనుమును ఎక్కువ ఉపయోగించారు కాబట్టి వాళ్ళు ఇనుము గురించి తెలుసుకున్నారు కాబట్టి మనకి ఆర్యులని ఇనుప యుగం అని మనం చెప్పాం అప్పుడు. ఓకే, వేదకాల ప్రజలు మొదట వాడిన లోహం వచ్చేసి బంగారం అన్నమాట. స్టార్టింగ్లో ఎక్కువగా ఉపయోగించింది మాత్రం రాగి. ఎక్కువగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేది కూడా రాగి. మలివేద కాలంలో అన్నప్పుడు, లేటర్ వేదిక్ పీరియడ్ అన్నప్పుడు మాత్రం ఇనుము. తొలివేద కాలం అన్నప్పుడు లేదా ఋగ్వేద కాలం అన్నప్పుడు లేదా ఎర్లియర్ వేదిక్ పీరియడ్ అన్నప్పుడు మాత్రం రాగి వస్తుంది. మలివేద కాలము లేదా లేటర్ వేదిక్ పీరియడ్ అన్నప్పుడు ఇనుము వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రెండోది చూసినట్లయితే యజుర్వేదం గురించి. వచనంలో ఉన్న ఏకైక వేదము యజుర్వేదం. కొంత భాగం సూక్తులు కూడా ఉన్నాయి, కొన్ని భాగాలలో ఉన్నాయి. యజ్ అంటే ఆరాధించడం, పూజించడం అనే అర్థం. ఈ వేదం యజ్ఞయాగాది కర్మకాండల నిర్వహణ గురించి తెలుపుతుంది. ఇది ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ. అంటే అగ్నికి సంబంధించిన నిర్వహణ అన్నమాట. అగ్నికి సంబంధించిన మ్యాటర్ అనేది యజుర్వేదంలో ఉంటుందని గుర్తుంచుకోండి. యజ్ఞం అన్నప్పుడు అగ్ని వస్తుంది కాబట్టి ఇది ప్రీవియస్ బిట్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ సామవేదం. ఇందులో సంగీతం ప్రధానమైంది. అంటే సంగీతంకు సంబంధించినవి సామవేదంలో రాయడం జరిగింది. ఇంపార్టెంట్. మన దేశంలో సంగీతంను ప్రస్తావించిన మొదటి గ్రంథం అంటే మన దేశంలో. ప్రపంచంలో అంటే అది వేరు ఉంది. ప్రపంచంలో అతి ప్రాచీన గ్రంథం అంటే ఋగ్వేదం. మన దేశంలో సంగీతంను ప్రస్తావించిన మొదటి గ్రంథం అన్నప్పుడు సామవేదం. ఓకే, ప్రపంచంలో మొట్టమొదటి సంగీత పుస్తకం అన్నప్పుడు జెండా వేస్తా. అంటే మన దేశంలో సామవేదం అయితే ప్రపంచంలో జెండా వేస్తా సంగీత పుస్తకం. చూడండి, గమనించండి, ఇంపార్టెంట్. ఇది జొరాస్ట్రింగ్కి సంబంధించింది అనమాట. జెండా వేస్తా. సామవేదం భారతీయ సంగీతం మూలాలున్న వేదం అన్నమాట. ఈ వేదమును నాగాల వేదం అని కూడా అని పిలుస్తారు. సరిగమ పదరిసల ప్రస్తావన ఈ వేదంలోనే కలదు. ఆయనకు సంగీతం అంటున్నాం కాబట్టి సరిగమ పదరిసల యొక్క ప్రస్తావన సామవేదంలో ఉంది.
ఈ వేదం అంటే ఇక్కడ జెండా వేస్త వేదం కాదనమాట. సంగీతం సంబంధించిన సరిగమ పదనిసాల యొక్క ప్రస్తావన మన సామవేదంలో ఉంది. ఓకే, నెక్స్ట్ అథర్వణ వేదం. గోత్రం గురించి పేర్కొన్న వేదం అథర్వణ వేదం. ఇది అనార్యుల గ్రంథం. ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పినాం కదా, ఆ 3 వేదాలు మాత్రం ఆర్యుల గ్రంథం అయితే అథర్వణ వేదం మాత్రం అనార్యుల గ్రంథం. దీన్ని బ్రహ్మవేదం అని కూడా అంటాం. దీనినే దయ్యాల శాస్త్రం అని కూడా అంటాం. దీనిలో మంత్రతంత్రాలు, భూతాలు, పిశాచులు, చీడపీడలు, క్రిమిసింహారక మందులు, వ్యవసాయము, ఎరువులు మరియు ఆయుర్వేదం గురించి తెలుపుతుంది. అంటే ఇక్కడ చూడండి, క్రిమి సంహారక మందులు, ఆయుర్వేదం అన్నప్పుడు వైద్యశాస్త్రానికి ప్రతీక అన్నమాట ఇది. ఓకే, ఎందుకంటే ఆయుర్వేదం వచ్చింది కాబట్టి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అథర్వణ వేదము వైద్యశాస్త్రానికి ప్రతీక అని గట్టిగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక్కొక్క వేదంలో ఒక్కొక్క ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది, దాన్ని మనం క్యాచ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి వైద్య మంత్రతంత్రాలు ఉంటాయన్నట్టు. ఓకే, మంత్రాలను పఠించేవారని బ్రాహ్మణ అంటారు. ఇప్పుడు చూడండి ఒకసారి. ఓకే అండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్గా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.